సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. రైట్, ప్రస్తుతం 17 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న ఈ తుఫాన్ తీరం దాటే సమయంలో మాత్రం దీని వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. 100 నుంచి 110 కిలోమీటర్లు అనేది మాత్రం చెబుతూ ఉన్నారు. ఇది శాటిలైట్ ఇమేజెస్ త్రూ మీకు చెప్తున్న ఇది. సో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీకు అందించే ప్రయత్నం మేము చేస్తాం. సో సాక్షి కూడా విజ్ఞప్తి చేస్తోంది, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో లైట్గా తీసుకోకూడదు, ఎందుకంటే నష్టం కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సో ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం లేకపోలేదు అని ప్రభుత్వం చెబుతున్న, అధికారులు చెబుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక తీరం వైపు దూసుకొస్తున్న మోందా తుఫాన్ దాటికి రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒక్కసారి తాడేపల్లి కమాండ్ కంట్రోల్ వెళ్దాం. మా కరెస్పాండెంట్ అశోక్ అక్కడ ఉన్నారు, మాట్లాడదాం పరిస్థితి ఏ రకంగా ఉంది. క్షమించాలి, మా కరెస్పాండెంట్ రవి అక్కడే ఉన్నారు, మాట్లాడదాం. రవి, చెప్పండి. సో మీరు కమాండ్ కంట్రోల్లో ఉన్నట్టుగా చూస్తున్నాం, నిన్న కూడా మీరు ఏ దిశగా ఇది వెళ్తోంది, ఎంత స్పీడ్గా వచ్చే అవకాశం ఉంది, తీరం ఎక్కడ దాటుతుంది అనేది మీరు చెప్పిన సిచ్యువేషన్. ప్రస్తుతం ఏం చెప్తున్నారు అధికారులు, మీరు అక్కడే ఉన్నారా, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయండి. ఇది దిశ ఏమన్నా మారే అవకాశం ఉంటుందా, స్పెసిఫిక్గా ఎక్కడిది తీరం దాటుతుందని చెప్తున్నారు, ఎలాంటి ఆస్తి నష్టం వాటిల్లే అవకాశం ఉంది, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఖచ్చితంగా ఈ తుఫాను తీరం దాటే అంశానికి సంబంధించి కొంచెం సందిగ్ధత అయితే నెలకొంది. ఎందుకంటే అది గంటకు తన దిశని మార్చుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కొద్దిగా కదులుతుంది, గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నటువంటి మోంతా తుఫాను కొద్దిసేపటి క్రితమే తీవ్ర రూపం దాల్చిన పరిస్థితి ఉంది. అయితే అది ఇప్పటివరకు మనం కాకినాడ దగ్గర తీరం దాటుతుందని చెప్పి అనుకుంటున్నాం, కానీ కాకినాడ నుంచి 50 కిలోమీటర్లు పై ఉత్తరం వైపు కానీ లేదా ఇటు దక్షిణ వైపు కానీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తే మనం ఒకసారి శాటిలైట్ మ్యాప్ను కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి చూడొచ్చు, ఇక్కడ తాడేపల్లిలో ఉన్నటువంటి విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి శాటిలైట్ మ్యాప్ ద్వారా కనుక మనం చూస్తే ఈ తుఫాను 17 కిలోమీటర్ల వేగంతో దూసుకు వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ వైపు ప్రధానంగా వస్తుంది, కోస్తాంధ్ర మొత్తం కూడా ఈ ఎఫెక్ట్ కాబోతుంది. ప్రధానంగా కాకినాడకు చుట్టుపక్కల కనుక ఈ తుఫాను తీరం దాడితే 4 జిల్లాలు మాత్రం తీవ్ర స్థాయిలో ఎఫెక్ట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకసారి పరిస్థితిని కనుక మనం చూస్తే కనుక ఇప్పటికే ఈ భారీ వర్షాల కారణంగా ఇక్కడ మనం చూస్తే రెడ్ జోన్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇప్పటివరకు కొద్దిసేపటి క్రితం వరకు కేవలం ఇక్కడ బాపట్ల నుంచి మాత్రమే, ప్రకాశం బాపట్ల దగ్గర నుంచి గుంటూరు, అట్లాగే ఇటు మిగతా జిల్లాలు అటు కాకినాడ పై పక్కన అనకాపల్లి దగ్గర నుంచి శ్రీకాకుళం వరకు మాత్రమే ఇప్పటివరకు రెడ్ జోన్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది అనుకోండి. కొద్దిసేపటి క్రితమే అది మళ్ళీ మారిపోయింది. నెల్లూరు జిల్లాతో పాటు తిరుపతి జిల్లాలు కూడా రెడ్ జోన్లోకి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. కేవలం కొద్దిసేపటి క్రితమే ఈ 2 జిల్లాలను కూడా రెడ్ జోన్లోకి తీసుకొచ్చారు. అంటే ఈ ఒడ్డుకు చేరే కొద్దీ మోంతా తుఫాను ఒడ్డుకు వస్తున్న పరిస్థితుల నేపథ్యంలో మరింత తీవ్ర రూపం దాల్చుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఆ నెల్లూరు జిల్లా కానీ అట్లాగే తిరుపతి జిల్లాలు కూడా రెడ్ జోన్లోకి వెళ్ళాయంటే అది కాకినాడ నుంచి దక్షిణ వైపు వస్తున్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే మచిలీపట్నం వైపు తీరం దాటే అవకాశం అయితే కనిపిస్తుంది. నిన్నటి నుంచి కూడా వాతావరణ శాఖ అధికారులు అదే అంచనాలో ఉన్నారు. కాకినాడకు చుట్టుపక్కల మ్యాక్సిమం హిట్ చేసే అవకాశం ఉందనుకున్నారు, కానీ అది ఇటు మచిలీపట్నం వైపు వచ్చే అవకాశం కనిపిస్తుంది. గతంలో 1990లో మే నెలలో వచ్చినటువంటి తుఫాను ఏ స్థాయిలో మచిలీపట్నం చుట్టుపక్కల ప్రాంతాలని అతలాకుతలం చేస్తుందో ఈసారి కూడా అదే ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉందనేది ఇటు విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే ఇటు ఎన్డీఆర్ఎఫ్ కానీ ఎస్డీఆర్ఎఫ్ స్టాఫ్ కూడా ఇప్పటికే చేరుకున్నారు. ప్రధానంగా 10 ఎస్డీఆర్ఎఫ్ టీములతో పాటు మరొక 10 ఎన్డీఆర్ఎఫ్ టీములని తీసుకెళ్ళడం జరిగింది. ఇవన్నీ కూడా ఆల్రెడీ క్షేత్రస్థాయిలో ఉన్నాయి. ఎక్కడ ఎలాంటి సమస్య ఎదురైనా సరే అక్కడికి వెళ్ళి రెస్క్యూ చేసేందుకు కూడా ఈ టీం సిద్ధంగా ఉన్నాయి. దాదాపు 936 మంది రెస్క్యూ ఆపరేషన్ చేసేటువంటి స్టాఫ్ కూడా రెడీగా ఉన్నారని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. అయితే ఇప్పటికీ ఈ క్షణం వరకు కూడా చాలా చోట్ల ఇంకా పునరావాస కేంద్రాలకి తరలించడంలో అధికారులు వెనకబడి ఉన్నారని చెప్పుకోవచ్చు. కేవలం ఫోన్ల ద్వారా అక్కడ ఉన్నటువంటి పోలీసుల ద్వారా మైక్లో టామ్ చేస్తున్నారు, ఒక హెచ్చరికలు జారీ చేస్తున్నారు తప్ప వారిని బలవంతంగా అక్కడి నుంచి తరలించే ప్రయత్నం అయితే ఇంకా జరగట్లేదని చెప్పుకోవచ్చు. చివరికి ఉప్పాడ తీరం దాటితే కనుక పూర్తి స్థాయిలో ఎఫెక్ట్ అయ్యేటువంటి ఉప్పాడలో కూడా ఈ క్షణం వరకు కేవలం కొంతమంది మహిళలు వృద్ధులు మాత్రమే తరలించారు తప్ప పూర్తిగా గ్రామాన్ని అయితే ఖాళీ చేసినటువంటి పరిస్థితి లేదు. సో మిగతా ప్రాంతాల్లో కూడా పూర్తిగా ఖాళీ చేయించాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు ఎక్కడెక్కడ పరిస్థితిని సమీక్షించడంతో పాటు ఫోన్ కాల్స్ కూడా చాలా చోట్ల నుంచి వస్తున్నాయి. అందుకోసం ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. ఫోన్ కాల్స్ ఎప్పుడు ఎక్కడి నుంచి అయినా సరే వస్తే వెంటనే అక్కడికి అప్రమత్తం చేసి స్టాఫ్ను పంపించడం కానీ లేదా అక్కడ పరిస్థితిని తెలుసుకునే దానికోసం కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసి
టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయడం ద్వారా ప్రజల నుంచి కాల్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అట్లాగే ఒకసారి నేను స్టాఫ్ను కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ కంట్రోల్ రూమ్లో ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ నుంచి పూర్తిగా డీటెయిల్స్ తీసుకోవడం ద్వారా అధికారులు అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదేమైనా ఈరోజు రాత్రికి తుఫాను తీరం దాటే అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ అసలు ఆ ట్రాక్ మొత్తాన్ని ఆ తుఫాను ఏ విధంగా వెళ్తుందనేది ఆ ట్రాక్ చేస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూడవచ్చు. ఇక్కడ చాలా దగ్గరకు వచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ ఆగ్నేయ బంగాళాఖాతంలో తుఫాను స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా తన దిశని స్ట్రైట్గా వస్తున్నప్పుడు కూడా కొంచెం అటు ఇటుగా తన దిశను మార్చుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. సో ఇప్పుడు ఇక్కడ మన ఈ ప్రాంతంలో విశాఖపట్నం నుంచి గుంటూరు మధ్యలో అంటే ఇక్కడ కాకినాడతో పాటు ఈ చుట్టుపక్కల అనకాపల్లి ఇటు మచిలీపట్నం ఈ ఎఫెక్ట్ అయ్యే ప్రాంతం మాత్రం మనం చూస్తున్నాం. ఒక మార్కు కూడా చేసినటువంటి పరిస్థితి. ఈ ట్రాక్ చేసే అధికారులు ఈ ఏరియాలో ఎఫెక్ట్ అవుతుందంటూ కూడా ప్లాన్ చేసుకున్నారు. సో ఆ మేరకు అక్కడ ఎక్కువ దృష్టి పెట్టినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా అయితే ఇప్పటికే అన్ని పోర్టులో కూడా 5వ నెంబర్ హెచ్చరికలు కూడా జారీ చేశారు. పోర్టులు మొత్తం ఖాళీ చేశారు. ఇప్పటికే సముద్రంలో ఉన్నటువంటి నౌకలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మిగతా జాలర్లు కానీ వారందరం కూడా ఇప్పటికే ఒడ్డుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇక ఇప్పటి నుంచి సాయంత్రం వరకు అంటే తీరం దాటేంత వరకు దాదాపు 12 గంటల సమయం అనేది అత్యంత కీలకంగా మనం భావించాల్సి ఉంటుంది. ఈ 12 గంటల సమయంలోనే భారీ వర్షాలు కురుస్తాయి. భారీగా ఈదురుగాలు వీచే పరిస్థితి ఉంది. 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు కనుక వీస్తే చాలా భారీ వృక్షాలు సైతం కూలిపోయే పరిస్థితి. ఇప్పటికే మనం చూస్తున్నాం. నిన్న రాత్రి నుంచి కూడా విశాఖ తదితర ప్రాంతాల్లో భారీ వృక్షాలు కూలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక కరెంటు స్తంభాలు కానీ టెలిఫోన్ స్తంభాలు కూడా కూలే అవకాశం ఉందనేది అధికారులు ఆందోళన చెందినటువంటి పరిస్థితి. ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏదేమైనా ఇళ్లలోంచి బయటకు రావద్దంటూ కూడా అధికార యంత్రాంగం ఇప్పటికే గ్రామాల్లో ప్రచారం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. రవీందర్, అయితే ఇళ్లలోంచి బయటికి రాకూడదనే సూచనలు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యం ఓవైపు అయితే విజయవాడ తీసుకుంటే కనుక మనకి 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది అని చెబుతున్నారు. 16 సెంటీమీటర్ల వర్షపాతాన్ని తీసుకునే కెపాసిటీ విజయవాడ సిటీకి ఉందా? మనం చూసాం బుడమేరు వరదల్లో ఏ రకమైన పరిస్థితులు కనబడ్డాయి. ముందు జాగ్రత్త చర్యలు ఏం తీసుకుంటున్నారు అధికారులు? ఎందుకంటే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ చాలా క్లియర్ కట్గా ఉంది. పటిష్టమైన శాటిలైట్ వ్యవస్థతో వాతావరణ శాఖ ఇస్తున్న అప్డేట్స్ చాలా ప్రిసైజ్గా ఉంటూ ఉన్నాయి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? లోతట్టు ప్రాంతాల వాళ్ళని ఎంతవరకు ఇవాక్యుయేట్ చేయగలిగారు అంటే ఏం చెప్తారు? అధికారులను చెప్పారా రవీందర్? ఖచ్చితంగా తుఫాన్ ఎఫెక్ట్ విజయవాడ వరకు చాలా తీవ్రంగా ఉండబోతుంది. ప్రధానంగా అటు మచిలీపట్నంతో పాటు విజయవాడలో కూడా భారీ వర్షాలు కురిస్తే కనుక ఆ ఎఫెక్ట్ విజయవాడ నగరాన్ని మరోసారి తీవ్రంగా ఇబ్బంది పెట్టబోతుందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఆ తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా అనేక ప్రాంతాలు జలమయం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత ఏడాది మనం చూసాం బుడమేరు ఎఫెక్ట్ తోటి ఏ స్థాయిలో విజయవాడ నగరం మునిగిపోయిందో మనం చూసాం. సో ఇప్పుడు కూడా బుడమేరు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఇంకా అక్కడ ప్రక్షాళన పనులు పూర్తి కాలేదు. కాబట్టి బుడమేరుకు మళ్ళీ వరద వచ్చిందంటే కనుక విజయవాడ ప్రాంతంలో ఉన్నటువంటి శివారు ప్రాంతం సింగునగర్తో సహా అనేక ప్రాంతాలు మళ్ళీ జలమయం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఆ రిజర్వాయర్లో కానీ అట్లాగే బుడమేరు లాంటి చిన్న స్థాయి నదీ ప్రవాహాలను కూడా ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షణ చేస్తున్నామని చెప్తూ ఉన్నారు. కానీ పరిస్థితిని మాత్రం అక్కడ ఆ జనానికి తెలియజేసి వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించేటువంటి ప్రయత్నం మాత్రం పెద్ద స్థాయిలో జరగట్లేదని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అనేక ప్రాంతాల్లో విజయవాడ ప్రధానంగా చూస్తే కనుక ఎఫెక్ట్ మాత్రం చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. భారీ వర్షం కురిస్తే ఆ నీరంతా బయటకు పోయే అవకాశం అప్పటికప్పుడు ఉండదు. కాబట్టి ఆ సమస్య చాలా తీవ్రంగా అయితే ఉంటుంది. విజయవాడ నగరవాసులు మళ్ళీ మరోసారి సమస్యను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో రవీందర్, కొంచెం మీరు ముందుకు రండి. సో ఇక్కడ గ్రీన్ అండ్ రెడ్ తోటి అక్కడ చూపించిన ఏరియా వైజ్ ఫోర్కాస్ట్ ఎలా ఉందో వాళ్ళు అక్కడ చూపిస్తున్నారు వాతావరణ శాఖ. మీరు కొంచెం ముందుకు వచ్చి ఆ ఏరియా వైజ్ ఏ రకంగా ఉండబోతోంది, ఫోర్కాస్ట్ ఏ సమయంలో ఎలాంటి ప్రమాదం ఉంటుంది అనేది అక్కడ క్లియర్ కట్గా ఉన్న నేపథ్యం అది చూస్తున్నాం. ఒకసారి అది చూపించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయండి. యా, రైట్ దే. సో ఇది పరిస్థితి. మొత్తంగా అయితే ఈరోజు అంటే శ్రీకాకుళం జిల్లా నుంచి 28వ తారీఖు అంటే ఈరోజు కనుక చూస్తే హెవీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. హెవీ నుంచి అంటే భారీ వర్షాల నుంచి ఎక్స్ట్రీమ్లీ హెవీ అంటే అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనేది శ్రీకాకుళం జిల్లాలో పరిస్థితుంది. ఈ మొత్తం ఇటు విజయనగరం కానీ తర్వాత పార్వతీపురం మన్యం జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లాతో పాటు విశాఖపట్నం జిల్లా, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఇవన్నీ కూడా పూర్తిగా 18 జిల్లాల్లో రెడ్ జోన్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఈ రోజు పరిస్థితి అంతా కూడా. సో తర్వాత ఇటువైపు 29వ తారీఖు కనుక అంటే రేపు తీరం దాటిన తర్వాత పరిస్థితి కనుక చూస్తే 4 జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలు ఈ 3 జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనేది అధికారులు అంచనా వేసిన పరిస్థితి.
ఆ తర్వాత హెవీగా కురిసి అంటే భారీ వర్షాలు అల్లూరు సీతారామరాజుతో పాటు విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఈస్ట్ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే పరిస్థితి. అంటే ఇది రేపటి సంగతి. తీరం దాటిన తర్వాత పరిస్థితి ఏంటనేది తెలియజేసే విధంగా ఇక్కడ ప్లాన్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఇక ఈ గ్రీన్ కలర్లో కనిపిస్తున్నంతా కూడా ఎల్లుండి, ఆ తర్వాత సంబంధించినటువంటి పరిస్థితి. అంటే ఎల్లుండికి అంటే 30వ తారీఖుకి పూర్తిగా తుఫాను తీరం దాటిపోవడం, తర్వాత దాని ఎఫెక్ట్ కూడా తగ్గిపోయే అవకాశం ఉందనేది అధికారులు ఒక అంచనాకు వచ్చి ఇక్కడ గ్రీన్ కలర్లో వేసిన పరిస్థితి. కానీ ఈ రోజు చూస్తే కనుక 28వ తారీఖు మొత్తం 18 జిల్లాలు పూర్తి స్థాయిలో ఎఫెక్ట్ కాబోతున్నాయి. ఆ తర్వాత ఇక్కడ నంద్యాల జిల్లాలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే కేవలం ఈ భారీ వర్షాలు మాత్రమే, కానీ ఈ పైన 17 ప్రకాశం జిల్లా దగ్గర నుంచి శ్రీకాకుళం వరకు అత్యంత భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. కాకినాడ చుట్టుపక్కల నుంచి అంటే కాకినాడ నుంచి అటు పైన అనకాపల్లి వైపు లేదా దిగువన మచిలీపట్నం వైపు అంటే 50 కిలోమీటర్ల డిస్టెన్స్లో తీరం దాటే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పటి నుంచి తీరం దాటే సమయం వరకు అంటే దాదాపు 10 నుంచి 12 గంటలు అనేది అత్యంత కీలకంగా భావించాల్సినటువంటి పరిస్థితి. ఈ మొత్తం 17 జిల్లాల్లో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. హరి రైట్, తీరం దాటేటప్పుడు అంటే దాదాపు ఇప్పటి నుంచి ఒక 10 నుంచి 12 గంటలు చాలా క్రూషియల్ అని చెప్తున్నారు రవీందర్. అయితే తీరం దాటిన తర్వాత కూడా రేపు ఎల్లుండి పరిస్థితిలో కూడా మనం చూస్తున్నాం. మీరు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని బట్టి భారీ వర్షాలు కూడా ఉంటాయి. దాదాపు 48 గంటలు ఇది ఇంపాక్ట్ ఉంటుంది అనేది చెప్తున్నారు. రైట్, సో ఇంత పెద్ద ఎత్తున భారీ వర్షం కురిసినట్టయితే 48 గంటల పాటు క్రూషియల్ టైంగా చూసినట్టయితే కనుక సో ప్రభుత్వం అధికారులు తీసుకుంటున్న చర్యలు దానికి కరెక్ట్గా ఉన్నాయా అంటే ఏం చెప్తారు? బయట పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎందుకంటే గూడు లేని వాళ్ళు చాలామంది ఉంటారు, చాలా లో ఏరియాలో నివసిస్తున్న వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది? ఖచ్చితంగా ఒక తుఫాను వస్తుందంటే ఖచ్చితంగా చేయాల్సింది ప్రభుత్వం అనేక సమీక్షలు చేయాల్సి ఉంటుంది. అక్కడ పరిస్థితి ఏంటనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. తీర ప్రాంతాల్లో గాలులు ఏ విధంగా ఉన్నాయి, వర్షాలు ఏ విధంగా నమోదవుతున్నాయి అనేది ఎప్పటికప్పుడు తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే అది సమీక్షల వరకే పరిమితం అయిందనేది మనం చెప్పుకోవచ్చు. ఈ రోజు ఉదయం నుంచి మాత్రం ఎన్డీఆర్ఎఫ్ కానీ ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ పూర్తిగా క్షేత్రస్థాయిలోకి వెళ్ళాయి. కానీ ఇప్పటికే ఆ గ్రామాల్లో ఉన్నటువంటి జనాన్ని ఖాళీ చేయించడం అనేది జరగటం లేదనేది ఇప్పుడు ఆందోళన కలిగించే అంశం. ఎందుకంటే తుఫాన్లు అనేవి మాకు సహజం, మేము చూస్తూనే ఉంటాం అనేది చాలామంది జనం చెప్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో వారందరినీ కదిలించలేకపోతున్నాం అనేది అధికారులు చెప్తున్నమాట. కానీ ఇది అన్ని తుఫాన్ లాంటిది కాదు, చాలా ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అది ఖాళీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉందని అధికారులు చెప్తున్నప్పుడు కూడా ఇప్పటికీ సురక్షిత ప్రాంతాలకు తరలించడం కానీ పునరావాస కేంద్రాలకు తరలించడం అనేది జరగట్లేదు అనేది మనం చెప్పుకోవచ్చు. కేవలం అధికారులు మాత్రం లెక్కల్లో చూపిస్తున్నారు. ఇప్పటికీ 8,000 మందిని తరలించాం, 9,000 మందిని తరలించామని చెప్తున్నారు. కానీ 1416 గ్రామాల్లో ఎఫెక్ట్ అవుతుంటే 7,000, 8,000 మంది జనాన్ని తరలించడం ఏంటనేది అధికారులే సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా గ్రామాలను ఖాళీ చేస్తే తప్ప ఎలాంటి ప్రాణ నష్టం కానీ జరగకుండా ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. రైట్ రవీందర్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్డ్ ఇన్పుట్స్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.